నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలు అయితే మారిపోతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో ముస్లిం సహోదరుల విన్నపం మేరకు 125 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మసీదు శిథిలావస్థకు రావడం, అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ముస్లిం సహోదరులకి తాను ఏదో ఒకటి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో 2,50,00,000 ఆయన వెచ్చించి ఒక నూతన మసీదు భవనాన్ని అయితే ఆయన నిర్మింప తలపెట్టారు. ప్రస్తుతం మనం 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీద్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఈ మసీదుకి బాలకృష్ణ గారు నిజంగా ఎటువంటి సహాయ సహకారాలు అందజేశారు, ఆయన ఎటువంటి చొరవ చూపించారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నా పేరు షఫీవుల్లా. అందరికీ నమస్కారము. మనము హిందూపురం తెలుగుదేశం పార్టీ 43 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాకు కూడా ఎన్నో పోస్టులు ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశమే. ఒకటి ఏమంటే అదృష్టం మాకి, హిందూపురానికి బాలకృష్ణ గారు వచ్చేయడము మన హిందూపురం అందరి ప్రజలది ఒక అదృష్టం. అంటే అలాంటి అదృష్టం వేరే ఎమ్మెల్యేలకి ఎక్కడా లేదు అని ఈ సభాముఖంగా మేము ఎదుకొట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాము. బాలకృష్ణ గారు మన హిందూపురంకి వచ్చిండేదానికి మాలాంటి వాళ్ళకి మీసాలు తీడే వైఎస్ఆర్కి ఏది కావాలా బుద్ధి చెప్పడానికి మేము ధైర్యంగా ఉండం. ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే గవర్నమెంట్ రాలేదు, వేరే రాలేదు, రాబోయే దినాల్లో కూడా. కానీ బాలకృష్ణ గారు, మేము హిందూపురంలో మైనార్టీలు కొంచెం పూర్గా ఉన్నాము. మా మసీదులు 125 సంవత్సరాలది. ఎప్పుడు పడుతుందో ఎప్పుడో లేదంటే దానికి ఎంత కావాలంటే ఇస్టిమేషన్ వేసి 2,50,00,000 రూపాయలు అవుతుందంటే నేను మీకు గ్రాంట్ చేస్తాను అని చెప్పినారు. 2014లో గ్రాంట్ చేసినారు. చేసిన తర్వాత డెమాలిష్ చేసేయండి మీరని చెప్పినారు. డెమాలిష్ చేసినాం మేము. ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఇక్కడ గునాది కూడా వేసినారు. వేసిన తర్వాత పని కూడా 20% అయింది. బాలకృష్ణ గారు వేసిండేది అంతట్లో మా గవర్నమెంట్ రాలేదు. రాకపోతే వీళ్ళకి కడుపులో మంటపడి బాలకృష్ణ అభివృద్ధి చేస్తున్నారు, చేయకూడదు, అక్కడ గెలిచిండేది బాలకృష్ణ పార్టీ వచ్చినప్పుడు కావాలనే ఉద్దేశంతో మా మసీదుకి డబ్బులు రాకున్నట్ల అడ్డం పెట్టినారు. అలాగే మొన్న ఎలక్షన్లో బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫారూక్ సాబ్ గారికి అసెంబ్లీలోనే అడిగినారు, ఫారూక్ సాబ్ మాకి 2,50,00,000 రూపాయలు నేను గ్రాంట్ చేస్తాను, ఆ మసీదు నిలబడింది, దయచేసి వచ్చిన ఫండ్స్ లో మొట్టమొదటిసారి హిందూపురానికి 2,50,00,000 రూపాయలు మీరు ఇయ్యాలని అడిగిన ఘనత ఆంధ్రప్రదేశ్ లో కాదు, మా దృష్టిలో ఇండియాలో ఎవరు ఒక ఎమ్మెల్యే ఏ పని లేకున్నట్లా ముస్లింల కోసము అడిగినాడంటే మేము ఆయనకి చేతులెత్తి మొక్కుతున్నాము. అంత ఒక పెద్ద మనిషి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి చొరవ వల్లే 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ మసీదుకి మళ్ళీ పూర్వవైభవం రాబోతుందంటారా? వాళ్ళ బాలకృష్ణ గారి తరపునే పూర్వవైభవం వస్తా ఉండేది. మసీదు డ్యామేజ్ అయిపోయింది. ఆయన చూస్తానే మీరు ఎంత కాల్లో అడగండి అంటే అప్పుడు ఎస్టిమేషన్ తక్కువ, ఇప్పుడు మాత్రం 7,50,00,000 ఎస్టిమేషన్తో ఉంది. అయినా మేము చందాలు తీసుకున్నాము, ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు. దాని తర్వాత పని ఇప్పుడు నిలబడిపోయింది, అది ఉండే చందాలు అయిపోయిండాయి. బాలకృష్ణ ఇస్తామని చెప్పినారు. 1,50,00,000 రూపాయలు కూడా మొన్న వీరయ్య గారు శాంక్షన్ అయిందని చెప్పినారు. దయచేసి మేమంతా కలిసి తెలుగుదేశం ఉన్నంత వరకు హిందూపురం ముస్లింస్ ఈ రుణము తీర్చుకోలేదు ఎప్పుడు అని మేము సభాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. అలాంటి పని చేసిండేది బాలకృష్ణ గారు. ఎన్నో విధాలుగా అభివృద్ధి, 194 కోట్లతో నీళ్లు తాగే 40 సంవత్సరాలు ఇంకా నీళ్ళకి మేము తొనలాడుతూ ఉంటే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 2014లో నీళ్ళు లేకుండా సస్తా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయి చూడండి, ఇప్పుడైనా కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక డ్రమ్ నీళ్లు ఉంటాయి. ఎండాకాలం ఒక డ్రమ్ నీళ్లు ఉంటాయి, ఒక బిందెకి నీళ్ళు ఉంటా లేదు, ఇప్పుడు ఒక డ్రమ్ నీళ్లు ఉంటాయి. అన్ని విధాలుగా బాలకృష్ణ గారు డెవలప్మెంట్, ఇప్పుడు రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రతి ఒక్కరికి మా ప్రేట్లో బాలకృష్ణ గారు ఉన్నాడు. నాకు 700 మిషన్లు ఇప్పించినారు బాలకృష్ణ గారు, ఓన్లీ ముస్లిమ్స్కే. ఆ మిషన్లో బాలకృష్ణ గారి తరపునే మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లోనే ఎన్నో విధాలుగా ఇదే
దుల్హన్ పథకం ఒకే తూరి బాలకృష్ణ 427 దుల్హన్ పథకంలో ముస్లింకి ఇచ్చినారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన గొప్పతనం మేము ఎంత చెప్పినా తక్కువే. ఇంకొకటి హై స్కూల్ గ్రౌండ్ లో పింఛన్ లేవంటా ఉంటే ఒక మీటింగ్ లో ఆయన ఏం చెప్పినాడా, హిందూపురంలో పింఛన్ లేకున్నోడు చెయ్యెత్తండి ఇప్పుడే శాంక్షన్ చేస్తానని చెప్పినాడు. అలా ఎక్కడైనా జరిగిందా? నిమిషాల్లో శాంక్షన్ చేస్తానని. అలాంటి పనులు చేసిండే ఘనత మేము ఆ ఎమ్మెల్యేకి చూడలేదు, చూసలేదు. ఏమున్నా కానీ చంద్రబాబు గారు కూడా ప్రతి ఒక్క దానికి ముస్లింలకి ఏ బాధ వచ్చినా నేనుండానని చంద్రబాబు చెప్తున్నారు. లోకేష్ బాబు గాని అందరినీ అభిమానంగా ఈ రోజు కూడా నేను చూసినాను. ముస్లిం ఆయన వస్తే వాళ్ళకి ఏదో బాధ ఉంటే ఆయన ఎంత అభిమానంగా పలకరిస్తున్నారంటే అంత ప్రేమగా పలకరిస్తున్నారు. ఆ అభిమానమే మనుషులకి చాలా గొప్పది. అన్నిటికంటే అంత అభిమానంగా ప్రేమిస్తూ ఉండేది మా తెలుగుదేశం పార్టీ. ఎందుకుండానంటే నేను తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశంలోనే ఉన్నాను. ఎన్నో ఆశలు పెట్టినారు నాకు వచ్చి వైఎస్ఆర్లో, రకరకాలుగా ఆశలు పెట్టినారు. నీకేం కావాలి అడుగు ఇప్పించే బాధ్యత నాదని. అని లేదు సార్ నేను ఏదో ఉన్నాను, ముందు ఇంకా కంటిన్యూగా ఉంటానని చెప్పినాను. అంటే నందమూరి బాలకృష్ణ గారు అసలు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండరని, ఏదైనా కార్యక్రమం ఉంటే ఆయన వస్తారు, మాన్ చూపిస్తారు, వెళ్ళిపోతారు, ఎవరికైనా సమస్యలు ఉంటే ఆయన పరిష్కరించరు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆరోపణలో వాస్తవం ఉందంటారా? నా తవా వీడియో ఉంది. బాలకృష్ణ ఉన్ని లేకపోని ఆయన పిఏలో ఏ మనిషికి ఏది లోటు లేకున్నట్లా చూసుకొని బాలకృష్ణకి మచ్చ రాకున్నట్లా కష్టపడుతున్నారు హిందూపురంలో. కానీ వైఎస్ఆర్లో చెప్తా అంటే ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరు, నమ్మరు. అది పొలిటికల్ బేసిస్. వాళ్ళు ఊరికే చెప్తున్నారు బాలకృష్ణ ఉండాలని ఏం ఇక్కడ అవసరం లేదు. పిఎల్ ఉండారు ఏం చెప్పతే బాలకృష్ణ పేరు చెప్పతే ఒక్క పని జరిగేదే లేదనే టోటల్ పనులు జరుగుతాయి. ఆవులకి బాలకృష్ణ పేరు చెప్పతే దానికంటే ఏం కావాలా, బాలకృష్ణ ఉండాలని ఏం లేదు. లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అభివృద్ధి ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్లో ఏం మేము అభివృద్ధి చేస్తున్నామో తెలుస్తుంది. ఊరికి వాళ్ళు బాలకృష్ణకి మాట్లాడతారు. బాలకృష్ణకి మాట్లాడే ఉద్దేశం వాళ్ళకి ఆయనకి ఒక్కటి చెప్తాను చూడండి. బాలకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఏళ్ళెత్తే చూపించే ఏగితే ఎవరికి లేదని ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. బాలకృష్ణ గారు ఏళ్ళెత్తి చూపే ఏగితే ఎవరికి లేదు. ఓన్లీ ఒక బాలకృష్ణ లెజెండే ఉంటాడు ఎప్పుడైనా కానీ, ఆయన వేరే రకంగా ఉండడు. దానికి మేము ధీమాగా చెప్తున్నాం బాలకృష్ణ గారిని. హిందూపురం జామియా మసీద్ ప్రెసిడెంట్ అయినటువంటి నూరుల్లా ఖాన్ గారు మనతో ఉన్నారు. ఈ మసీద్ కన్స్ట్రక్షన్ కోసం బాలకృష్ణ గారు ఎటువంటి చొరవ చూపించారు అనేది ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. అందరికీ నమస్కారము. ఈ మసీద్ నిర్మాణానికి బాలకృష్ణ గారు ఎటువంటి చొరవ చూపించారు? అసలు ఇది యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్లోనే కేవలం ఒక నెల రోజుల్లోనే ఫండ్స్ వచ్చేటట్లా మనం నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు కృషి చేసి తెప్పించారు కూడా. ఆ అమౌంట్ వయా సిఇఓ వక్ఫ్ బోర్డ్ ద్వారా మన కలెక్టర్ అకౌంట్లు కూడా పడిపోయినాయి. తర్వాత గవర్నమెంట్ మారి ఆ అమౌంట్ మా వరకు రాలేదు, మళ్ళా వెనక్కిపోయింది. కేవలం ఒక నెలలో మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ ఇంకా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇంకా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి ఇమ్మీడియట్గా ఆ అమౌంట్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకా సిఇఓ వక్ఫ్ బోర్డ్ నుంచి కలెక్టర్ అకౌంట్లో పడినాయి. కానీ ఆ అమౌంట్ మా వరకు రాలేదు, మళ్ళా వెనక్కిపోయినాయి. ఎప్పుడు పోయినాయి ఎట్లు పోయినాయి అనే విషయం మాకు తెలీదు. మేము ఎట్లో కష్టపడి ఇంతవరకు తెచ్చినాము. తర్వాత మళ్ళా మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారు ఫస్ట్ మన మసీద్కి విజిట్ చేసినారు. ఈ పనికే మొదలు పెట్టినారు. ఈ పని నేను ఇమ్మీడియట్గా చేయిస్తానని చెప్పున్నారు. మాట ప్రకారము మొన్న కూడా మన వీరయ్య గారు పిలిపించి ఏదో డౌట్లు ఉంటే అడిగినారు, అవన్నీ చెప్పినాము. ఒక 15-20 రోజుల్లో ఒక నెల లోపల ఆ 1,55,00,000 రూపాయలు మమ్మల్ని వస్తాయని కూడా మాట ఇచ్చినారు. దానికి మనం కాసుకుంటున్నాము. ఆ అమౌంట్ వస్తే మన మసీద్ చాలా పనులు కంప్లీట్ అయిపోతాయి. మేము పబ్లిక్ ఏదన్నా మనం జాబ్ ఇవ్వగలము. అంటే ఈ మసీద్ లో ఒకేసారి ఎన్ని వేల మంది ప్రార్థన చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేశారు? దాదాపు 4,000 నుంచి 5,000 దాకా ఈ మసీద్లో నమాజ్ చేస్తారు. రెండోది
ఇట్లా మసీద్లు నాకు తెలిసినంత వరకు రాయలసీమలోనే ఎక్కడ ఇట్లా మసీద్ లేదు. ఫస్ట్ లోనే దీనికి అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. ఆ అమౌంట్ మా వరకు చేసింటే ఈ ఫుల్ షేప్ లో వచ్చి ఈ రోజు మసీద్లో మేము హాయిగా నమాజులు చేసుకుంటూ ఉంటామంటే ఆ అమౌంట్ మాకు చేరలేదు. కాబట్టి మనము కాంట్రాక్టర్ ద్వారా మా మసీద్ ద్వారా ఇంతవరకు తెచ్చినాము, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇంతవరకు తెప్పించినాము. ఇప్పుడు ఎవరు అమౌంట్ వాళ్ళకు ఇవ్వాల. అది ఇప్పుడు వచ్చిన అమౌంట్ లో మనం ఈ మిగిలిన అమౌంట్ పనులన్నీ కంప్లీట్ చేయించుకుంటాము. ఎంత అయినంత వరకు తొందరగా మనం 6 నెలల్లో ఇక్కడ నమాజ్ చేసేకి మనకు ఏర్పాటు చేస్తే మన ఎమ్మెల్యే గారికి, మన టీడీపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. ఓకే, ఒకవేళ కనుక మసీదు పూర్తయింది అనుకోండి, మసీదు పూర్తయితే ఖచ్చితంగా 4000 నుంచి 5000 మంది రోజుకి ఇక్కడ ప్రార్థనలు చేసేలాగా మీరు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది మసీదు? 4 ఫ్లోర్లు. బేస్మెంట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ 4 ఫ్లోర్లు. బేస్మెంట్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, వజూ చేసుకోనేకి, పిల్లలు చదువుకోనేకి, ఎవరైనా గెస్ట్ వచ్చి ఉండడానికి అన్నిటికీ. ఫస్ట్ ఫ్లోర్ లో ఎప్పుడు ఆల్వేస్ 24 hours ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటాయి, ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో అవకాశాలని బట్టి మన ఏదైనా గ్యాదరింగ్స్ ఉంటే అప్పుడు అవన్నీ ఫిల్అప్ అయిపోతాయి. ఓకే, 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీదు ఇది శిథిలావస్థకు వచ్చింది. గతంలో ఉన్నటువంటి పాత మసీదు అది బాలకృష్ణ గారికి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు ఏమన్నారు ఆయన? అసలు ఆ మాట చెప్తేనే మీకు ఇది రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత కావాల్సి వస్తుంది అని అమౌంట్ అడుగుతున్నారు. ఎస్టిమేట్ వేయించి 2,50,00,000 రూపాయలు అవుతుంది అని ఎస్టిమేట్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ గ్రాంట్స్ తో సహా ట్రాన్స్ఫర్ కూడా చేయించారు. అంత ఫాస్ట్ గా జరిగిండే పని ఏది లేదనుకుంటాను నేను. గ్రాంట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి మన కలెక్టర్ గారి అకౌంట్ లో పడిండే అమౌంట్ మనం డ్రా చేసుకోలేకపోయినాము. అంటే ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు ఈ మసీదుకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అయితే ముందుకు సాగలేదా? ఇది ఏం వర్క్ జరిగిందో టీడీపీ హయాంలోనే జరిగింది వర్క్. తర్వాత గవర్నమెంట్ మారింది, వర్క్ జరిగింది, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ జరిగింది. కానీ పబ్లిక్ తో మనం సహకారం తీసుకొని సహాయ సహకారాలు తీసుకొని, అంటే పబ్లిక్ నుంచి మీరు చందాలు వసూలు చేసి మీ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కట్టుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి అయితే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీకు 1 రూపాయి కూడా ఈ మసీదుకి రాలేదు? రాలేదు. నేను చాలా సార్లు తిరిగినాము, రాలేదు. మళ్ళా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ఫైల్ ని బయటకు తీసినారు, మూవ్ చేపించినారు. చాలా తొందరగా ఫండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మాకు. ఈగర్లీ వెయిటింగ్ లో ఉన్నాం మేము. ఆ అమౌంట్ వస్తే మనం ఈ పని ముగించుకుంటాము, కంప్లీట్ చేసుకుంటాము, ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటాము. మన జనాలు అందరూ కాచుకుంటూ ఉన్నారు హిందూపురంలో. 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీద్ అయితే ఇది. గతంలో ఇది శిథిలావస్థకు వెళ్ళడం, అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళడం, బాలకృష్ణ గారు దీని మీద దృష్టి సారించి 2,50,00,000 రూపాయలు ఈ నూతన మసీదు నిర్మాణం కోసం ఆయన కేటాయించడం, ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగి గత పాలకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత అసలు ఈ పనులు ముందుకు సాగపోవడంతో వీరందరూ కూడా ఎన్నోసార్లు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు చొరవ చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ మసీదు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి తీరాల్సిందే అంటూ ఆయన దృఢ నిశ్చయంతో ఈరోజు మైనారిటీ మినిస్టర్కి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మసీదు నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అంటూ కూడా బాలకృష్ణ గారి కోరిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ మసీదుకి అయితే మళ్ళీ పూర్వవైభవం రావడం తథ్యం అంటూ కూడా ముస్లిం మత పెద్దలు అయితే ఇక్కడ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.